పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్. మ్యాటర్ ఏంటంటే ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ కదా, గ్రాండ్గా ప్రీమియర్స్ అనేవి జరుగుతున్నాయి హైదరాబాద్లో. మనం కూడా ఇవాళ ప్రీమియర్స్కి వెళ్ళేసి ఆ హడావిడి ఎలా ఉంది, సినిమా ఏ రేంజ్లో ఉంది, ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అయిందా లేదా, బుచ్చిబాబు తీసిన ఎమోషన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే 100% ట్రైలర్లో కనిపిస్తున్నాయి. దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిగతా స్క్రీన్ ప్లే ఎలా నడిచింది, ఆ క్యారెక్టరైజేషన్స్ మన బుచ్చి ఫస్ట్ సినిమాలో తీసుకున్న ఎమోషన్ లాగే ఈ సినిమాలో కూడా ఎమోషన్ వదలకుండా సీన్స్ తీసాడా లేదా, ఈ పాయింట్స్ అనేటి మొత్తం హైదరాబాద్ అయితే రిలీజ్ అయిన ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు అయితే బుక్ అయిపోయాయి, ఫుల్ అయిపోయాయి సినిమాకి అయితే. సో ఈ రేంజ్ విజువల్స్లో ఉండే మూవీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగలాగా. సో ప్రమోషన్స్ అనేవి చాలా చాలా తక్కువే చేశారు, కానీ సినిమాకి అయితే రీచ్ అయితే మంచిగా వచ్చింది. ఇక్కడ నేను టికెట్స్ బుకింగ్ చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది. టికెట్స్ అయితే ఫుల్ అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 2000 నుంచి 5000 వరకు కూడా వెళ్తున్నాయి కేపీహెచ్పి దగ్గర. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ సినిమాకి ఇంకా డెప్త్ అనాలిసిస్ అనేది చాలా వరకు ఉంది. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ అనేది చాలా చాలా తక్కువ. అయినా కానీ ఈ రేంజ్ ఆఫ్ టికెట్స్ బుకింగ్ అవ్వడం అనేది అయితే ఒక వేరే లెవెల్ ట్విస్ట్. అది ప్యూర్లీ రామ్ చరణ్ గారు పుల్అవుట్ చేశారు దీన్ని. సో ఆయన స్టామినా అనేది ప్రూవ్ చేసుకోగలుగుతుందా లేదా అనే సినిమా చూద్దాం. మనం ఇప్పుడైతే థియేటర్కి వెళ్ళాలి స్టార్ట్ అవుతున్నాం. ఏషియన్ లక్ష్మి కళ తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో, మూసాపేట దగ్గర ఉంటుంది ఈ థియేటర్, శ్రీరాములు ఆపోజిట్. అక్కడైతే సెలబ్రేషన్స్ ఉన్నాయంట. కానీ మనం ఇప్పుడు లక్ష్మీ కళకి వెళ్తున్నాం. సో సినిమా చూసేశాక రామ్ చరణ్ గారి యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉందా లేదా ఏమన్నా డౌన్ఫాల్ అయిందా, మూవీ కంటిన్యూషన్ అనేది జరిగిందా, స్క్రీన్ ప్లే విజువల్స్ గురించి, సో స్టోరీ లైన్ గురించి, ఎమోషన్ గురించి నేను రివీల్ చేయకుండానే మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం మూవీకి వెళ్ళిపోదాం. టికెట్ అయితే 600 పెట్టుకొని వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను. ఎప్పుడు చూసినా మనం 100 రూపాయల టికెట్ కంటే ఎప్పుడు ఎక్కువ వెళ్ళలేదు హైదరాబాద్లో. ఆ రేంజ్లో సరిపోతుంది. సో చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్లో ఆడబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ థియేటర్లో సినిమా చూసేసాక మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ముందే మనం ఎలాంటి వీడియోలు రికార్డ్ చేసుకోవాలి, చూసిన తర్వాతే మాట్లాడాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు ఇవాళే రివ్యూ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను సినిమా నుంచి రాగానే రివ్యూ పెడతాను. లేదు రేపు మార్నింగ్ అనుకుంటే రేపు మార్నింగ్ పెట్టుకుందాం. ఓకే అండి, అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.